హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లెమన్ రైస్ కుక్కర్లో ఫ్రెండ్స్ రైస్ పెట్టి తర్వాత వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సేమ్ మనం స్టవ్ మీద ఎలా అయితే పోపు వేస్తామో అలాగే వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా రైస్ని పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి ఒక 10 minutes మగ్గించుకుంటే టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రైస్లో ఇందులో వేసి 10 నిమిషాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. కాకపోతే లెమన్ రైస్ వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్లో కూడా అన్ని వంటలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే చల్లారిన తర్వాత తినండి ఫ్రెండ్స్. సూపర్ డూపర్ టేస్టీగా ఉంది. మా ఛానల్ని మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.